జీవితాలు ఏ చర్చి పాస్టర్ కి కూడా బాప్తిస్మం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవడైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అంటే అతడు 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబిల్ పట్టుకొని ఎవరైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వారికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవరైనా ఫలానా పాస్టర్ నా మీద మత మార్పిడి నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వారికి మరణ శిక్ష విధించే చట్టం అది. మీకు తెలుసా? బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది. బైబుల్ చేత పట్టుకొని కనబడితే జైళ్లలో పెడుతున్నారు. గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 1000 మంది పాస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు. మత మార్పిడి స్వస్థత ప్రార్థనలు రద్దయిపోయాయి, స్వార్థ సభలు ఆగిపోయాయి. పాస్టర్స్ బిక్కుబిక్కులు తిరుగుతూ ఉన్నారు. 13 రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టటువంటిది అని మగడాల ప్రవీణ్ అన్న 4 సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశాడు. భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ, దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర, దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు, దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక, దక్షిణాదికి చెందిన కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీం కోర్టులోకి వెళ్లి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు 4 లాయర్లు పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీం కోర్టుకు వెళ్లాల్సినటువంటి రోజు 13 రాష్ట్రాల గవర్నమెంట్లను భయపెట్టిన ఆ వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకడు పెట్టేయట్లేదు విద్యార్థి. వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు, మా నాయనదే సుప్రీంకోర్టు. అర్థమైందా మీకు? మా నాయనదే. మై కింగ్ స్టిల్ లివ్స్. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవరు భయపడింది? ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు.